హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మనకి దేవాదాయ శాఖ నుంచి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. అయితే చాలామంది ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అయితే కాదు, తెలంగాణ స్టేట్ నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. వన్స్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది ఏప్రిల్ 30వ తారీఖున. ఈ ఆర్డర్ దేని గురించి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అంటే దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ పోస్ట్ని రిక్రూట్ చేయడానికి ఈ ఆర్డర్ అనేది రావడం అయితే జరిగింది. టోటల్గా ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే మనకి ఈ రిక్రూట్మెంట్లో 190 పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈ 190 పోస్టులు రిక్రూట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఆర్డర్ అనేది ఇచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది కాస్త ఆలస్యం అవ్వచ్చు, 1 month లేదా 2 months ఆలస్యం అవ్వచ్చు, కానీ కన్ఫామ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లో ఈ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేస్తూ ఫర్దర్ డీటెయిల్స్లోకి మనం వన్స్ వెళ్ళినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్లో టోటల్గా ఈ ఆర్డర్ ద్వారా మనకి 190 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులు రిక్రూట్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. ఈ 190లో మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 1కి సంబంధించి టోటల్గా 41 పోస్టులు ఉంటే గ్రేడ్ 2కి సంబంధించి 62 పోస్టులు, గ్రేడ్ 3కి సంబంధించి 87 పోస్టులు ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులనే మనకి అప్కమింగ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్లో తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిక్రూట్ అయితే చేయబోతుంది. వీటిని మనకి డిస్ట్రిక్ట్స్ వైజు, తర్వాత టెంపుల్స్ నియర్ బై ఉన్న ఏరియాస్ వైజు డివైడ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ మనకి వన్స్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటని చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. లైక్ BA, BSc, BCom ఇలా ఏ డిగ్రీ ఉన్నా సరే మీ దగ్గర అప్లై అయితే చేయొచ్చు. అలాగే అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 46 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెన్షన్ చేసినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి అప్లికబుల్ అవుతాయి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవి ఎలా డిసైడ్ చేశారనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు నాలెడ్జ్ ప్రాపర్గా ఉండాలి. అంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా తెలుగు మాట్లాడడం అయితే మీకు ప్రాపర్లీ వచ్చి అయితే ఉండాలి. ఇది హైలైట్ పాయింట్. ఈ జాబ్స్కి ఎవరు పడితే వాళ్ళు అప్లై అయితే చేయలేరు. హిందూ ధర్మాల మీద, హిందూ సిద్ధాంతాల మీద ఎవరికైతే ప్రాపర్ నమ్మకం ఉంటుందో, అదేవిధంగా ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తుంటారో, దానితో పాటు హిందూ ఎవరైతే అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఈ జాబ్స్కి అప్లై చేసేటటువంటి అవకాశం 0% కూడా లేదు. ఆ పాయింట్ మీరు క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక్కడ వివరాలను క్లియర్గా చూడొచ్చు. దెన్ నెక్స్ట్ ఏవైతే ఈ జాబ్స్ అయితే ఉంటాయో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. మనకి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి జనరల్లీ మాట్లాడాలి. ఇది ఫుల్ నోటిఫికేషన్ కాదు, బట్ ప్రీవియస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత బెటర్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్లీ సెలక్షన్ ప్రాసెస్ వివరాలు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఈ ఎగ్జామ్లో మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. అలాగే ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి అనేది చూస్తూ ఉంటే జనరల్ స్టడీస్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తే సిలబస్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్ అనే ఒక చేంజ్ అయితే జరుగుతుంది. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటాయి. ఇక కరెంట్ అఫైర్స్, ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, స్టేట్ వైడ్ కూడా మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని నెక్స్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ లైక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి టాపిక్స్ అనేవి ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, తెలుగు లాంగ్వేజ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ TSPSC ఏదైతే రిక్రూట్మెంట్ అయితే ఉందో ఆ రిక్రూట్మెంట్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేసిన సిలబస్ ప్యాటర్న్ డీటెయిల్స్. అఫీషియల్లీ నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళై ఉంటే సేమ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నట్టే ప్రిపేర్ అయ్యి జస్ట్ తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ని చదవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన టాపిక్స్ కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్లీ
దేవాదాయ శాఖలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రెడీ అయితే అయిపోండి. తెలంగాణ వాళ్ళు కాస్త టఫ్ కాంపిటీషన్ ఇస్తామనుకుంటే ఆంధ్ర వాళ్ళు కూడా రెడీ అయితే అయిపోండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటి అవకాశాన్ని కూడా మిస్ చేయకుండా ట్రై అయితే చేయండి. ఎనీవే, రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఇవి. కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని రెక్టిఫై చేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు.